కింద బిఎండబ్ల్యూ వచ్చింది కదా, డాక్టర్ సార్ వచ్చారు డ్యూటీ నుంచి. డైరెక్ట్ గా ఓకే. ఫోన్ కార్ కనెక్ట్ అయిపోతారు. ఓ ఓకే ఓకే. సో ఇప్పుడు పార్క్ చేసి కార్ ఆఫ్ చేశారు, ఇప్పుడు డిస్కనెక్ట్ అయింది. హాయ్ సంజన గారు, మీ ఇద్దరు బాండింగ్ సూపర్ అంట. థ్యాంక్ యూ అవును, అండి. నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి. మేము సీరియల్ స్టార్ట్ చేయాలంట. కోడలా కోడలా నా కొడుకుని కుక్కలా కొట్టాలా. కుక్కలా కొట్టాలా సీజన్ 2 లేదు, మేము అఫీషియల్ గా సీరియల్ స్టార్ట్ చేయాలంట. ఓ ఓకే, అఫీషియల్ ఆ పేరు మీద అంటే ఆ పేరు మీద మేము సీరియల్ మొదలు పెట్టాలంట. చేద్దాం. అది బాగా సెట్ అయితేమో నాకైతే అది. ఆ లైన్ బాగుంది. అండ్ ఏమంటే హైలైట్ కోడలు షిఫ్ట్ చేంజ్ అవుతూ ఉంటారు. ఉమ్, చాలా మంది చేంజ్ అయ్యారు. సో అట్లే కోడ్లు చేంజ్ అవుతూ ఉంటారు. అది ఓన్లీ అసైనా హాయ్. నాకే తెలుసుంటాయి మల్టిపుల్ కోడ్లు ఉండేసి. మల్టిపుల్ ఆ హౌస్ 3-4 లో కోడ్లు ఉన్నాయి అనేసి నాకే తెలుసు, నీకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. హౌస్ లో లేదు, బయట ఒక సీరియల్ స్టార్ట్ చేయాలి. నిజం అనుకుంటారు మమ్మ. అది సీరియల్ కదా. తన నాన్న వస్తే చూడు, తన నాన్న వస్తే నన్ను తీసుకొని అట్లా జంప్ చేస్తాడు. జంప్ చేస్తాడు మంచిగా వాళ్ళతోనే ఎంజాయ్ చేస్తున్నావు అమ్మమ్మ. చాలు కదా, ఇంకేం కావాలి లైఫ్ లో. ఇది గోలా చేస్తుంది నన్ను తీయని. తన డాడీ వస్తుంది. తన డాడీ అలానే హాయ్ హాయ్ हाय చెప్పు बोलो। అందరికి. 3,000 लोग देख रहे हैं, देखो लोग देख रहे हैं, बड़ा बहुत लोग देख, फ्रेंड्स देख रहे हैं। हाउ హాయ్ आर హాయ్ यू? బోలో. और फ्रेंड्स यहाँ है, देखो 3,000 फ्रेंड्स है। माय गॉड, ओ माय गॉड। हाय बोलो सबको। हाउ आर यू? आई लव यू ऑल बोलो। लव यू ऑल। आई मिस यू बोलो। किस यू, किस यू बोलो। किस यू, यहाँ देख के बोलो, यहाँ देख। అమ్మ చెప్పమ్మా, ఈ రోజు నువ్వు పోస్ట్ పెట్టినట్టున్నావు బిగ్ బాస్ ని మిస్ అవుతున్నానని. అవును, పెట్టాను బిగ్ బాస్ ని మిస్. పొద్దున్న లేస్తే ఇది పాట రావట్లేదు అని చూస్తే, ఓ ఇంట్లో ఉన్నానా అని చూస్తారు. పొద్దున్నే కళ్యాణ్ గారు ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అన్న ఇంకా లెగవలేదా అన్నాడు. లెగవలేదురా అన్న. అన్న నీకు పాట పెడితేనే లెగుస్తున్నావా ఇప్పుడు కూడా అన్నాడు. వాడు కూడా అది అలవాటు అయిపోయి చిన్నగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందా ఇప్పుడిప్పుడే? ఇప్పుడు హౌస్ లో కడుపు నిండింది కదా, సో కొద్దిగా మిస్సింగ్ అయ్యే ఫీలింగ్ వస్తుంది. అది అప్పుడు ఉన్నప్పుడేమో వెళ్ళిపోతే చాలు దేవుడా. అయ్యో లేదు, నా ఇంట్లోనే ఉంటే చాలు. వారంకి 3 రోజులు బిగ్ బాస్ కావాలి, 4 రోజులు నా ఇల్లు కావాలి నాకు. ఇప్పుడు కావాలి అక్కడ వీకెండ్ ఎపిసోడ్ లో అక్కడ కావాలి, లేకపోతే నా ఇంట్లో కావాలి. నా వల్ల కాదబ్బా ఇంకోసారి వనవాసం. అబ్బా. బట్ ఈ సీజన్ బాగా ఎంజాయ్ చేశారు నీ దొంగతనాల వల్ల, నీ గుడ్డు వల్ల, మీ ఎంటర్టైన్మెంట్ వల్ల, నీ కామెడీ వల్ల. నమ్ముతారా 4th తను 5th నేను అనేసి? వచ్చేసాం ఇంకా నమ్మేదే ఉంది. అదే నాకే నమ్మకం లేదు. నేను 5th అంటే కూడా నాకు బాధ లేదు, నువ్వు 4th అంటే నాకు ఇంకా నమ్మకం లేదు. అసలు కుట్లా. కానీ లేదు, కళ్యాణ్ ఇప్పుడు 1 వచ్చారు కదా. కళ్యాణ్ తనుజ కూడా టాప్ 2 లో ఉన్నారు కదా. ఆ ఓటర్స్ కూడా సేమే, కానీ కళ్యాణ్ 1 వచ్చారు, తనుజ 2 వచ్చారు అట్లా. బట్ ఆడియన్స్ తో మాట్లాడదాం మమ్మ. రాజమాత అంట మమ్మ. చాలా మంది కొన్ని ఎపిసోడ్ల తర్వాత అట్లానే పేరు పడింది. మీరు మరి డెమాన్ లెఫ్ట్ సైడ్ కూర్చుంటే లెఫ్ట్ లో రైట్ లో డెమాన్. అవును. సో అట్లా చాలా చూసాను మీమ్స్ అవి. నేను ఫస్ట్ వీక్ గెలవగానే చెప్పా కదా రాజమాత సంజు మాత అని నిన్ను. నువ్వు సరదాగా చెప్పావు రాజమాత సంజు మాత. రాజమాతనే వచ్చింది చివరికి లాస్ట్ లో. మన టైంలోనే ఇది బాహుబలి కొత్త ఇది అయింది కదా. సో బయట రాజమాత, ప్రభాస్ గారు, రానా గారు వాళ్ళందరూ ట్రెండింగ్ లో ఉన్నారు. సో దీన్ని కోరిలేట్ చేశారు. రిలీజ్ ఉండే కదా బాహుబలి, ఇది బయట అవును లోపల ఉంటే. సో కరెక్ట్ గా అదే అంటుంది. అన్నా సంజనా గారి ఇంటికి వెళ్ళండి ఒక రోజు అంట. ఒక రోజు కాదు, ఎక్కువ రోజులు ఉండటానికే ప్లాన్ చేస్తున్నా. తప్పకుండా ఉంటాడు. ఇప్పుడు సంక్రాంతి అయిపోతే దాని తర్వాత వచ్చేదానికి ఎదురు చూస్తున్నాం. వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, నో ప్రాబ్లం. మీకు కోడలు వస్తే ఇమ్ముకు సపోర్ట్ వెళ్తారా లేదంటే
ఇమ్ము అన్నకు వెళ్తారా అంట. కోడలికే సపోర్ట్ చేస్తా, తన్ని సపోర్ట్ చేయను. కోడలకే సపోర్ట్ చేసింది హౌస్ లో కూడా. మీ కోడలు లేదు, కోడలంటే హౌస్ లో కోడలకే కాదు, సపోర్ట్ చేసి నన్ను హౌస్ లో కొట్టేది. ఇమ్ముకే చేస్తా, హౌస్ లో ఇమ్ముకే చేస్తా. అక్కడ ఎవరు కోడలు ఉండే కోడలు సపోర్ట్ చేసేలా ఉన్నారా? రోజుకో కోడలు వచ్చేది మాకు అక్కడ. అవును అవును, రియల్ లైఫ్ లో కోడలికి చేస్తా. కోడలు చాలా మంచిది. ఈమె కూడా మంచోడు, కానీ కోడలు ఇంకా మంచిది. ఇమానియల్ గారు సోషల్ మీడియాలో మీకు తనుజకి గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ప్లీజ్ ఓర్ బాబు, మాకేం గొడవలు, మాకేమైనా ఆస్తి గొడవలు అవుతాయా? ఏంటి బాబు, జనాలకి గొడవలే కావాలి, మేము మంచిగుంటే వద్దు. తనుజ, భరణి, ఇమ్ము, సంజన, సుమన్, రీతు బాండ్ సూపర్. ఇమ్ము తనుజని ఫ్లట్ చేయటం బాగుంటదంట. చాలా మంది అన్నారు బయటకు వచ్చాక మీ ఫ్లట్టింగ్ స్కిల్స్ బాగుంటాయని. మమ్మ నేనేం చేశాను నాకు అర్థం కాలేదు. నేను చేయలేదు. అట్లా లిప్ బాక్స్ పెట్టుకుంటారా యు ఆర్ ద బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ బీబీ హిస్టరీ. మా మమ్మీ కూడా. మీకు మా మమ్మీ గేమ్ ఎలా అనిపించిందో ఒకసారి మెసేజ్ చేయండి, నేను వాటి గురించి క్లియర్ గా చెప్తా. మా మమ్మీ మైండ్ సెట్ గురించి, గేమ్ గురించి మీ అందరికి క్లియర్ కట్ గా చెప్తా. మేము తప్పకుండా మీరు అన్నందుకైనా సరే అందరం కలుస్తాం, తప్పకుండా త్వరలో కలుస్తాం. అందరం కలిసి రీల్స్ పెడతాం. మేము అందరం బాగున్నాం, మీరేం వరీ అవ్వకండి. చాలా మంది మీరు మాట్లాడుకోవట్లేదు ఏంటి, ఇట్లా మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కదా బయటకు వచ్చింది. అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని అండ్ ఫెస్టివల్ మూడ్ లో ఉన్నారు అందరూ. అవన్నీ అయిపోయాక కొంచెం అందరం కలిసి మీట్ అయ్యి అప్పుడు మీ అందరు లైవ్ లోకి వస్తాం, అందరికి కావాల్సిన రీల్స్ చేస్తాం. అది సంగతి. చెప్పమ్మా. మీరే చెప్పాలి. కామెంట్స్ మీ వైపే నడుస్తున్నాయి, మీరే చెప్పండి. ఏదో గేమ్ గురించి చెప్తున్నారు, మీరు ఎంటర్టైనింగ్ గా చెప్తారు. సంజనానే బీబీ లేపింది అంట. అవును, ఆ రాజమాత ఫోటో ఉంది, ఇక్కడ చిన్న పిల్ల ఉంది. ఆ చిన్న పిల్లలో సీజన్ 9 ని సంజన ఇట్లా బయట లేపిందంట. సంజన ములిక్తే కూడా అది ఆ ఫోటో చాలా వైరల్ అయింది. సంజన గారు వేస్టమ్మతో మాట్లాడారా అంట. మాట్లాడుతూ ఉంటాను రెగ్యులర్ గా మాట్లాడుతున్నారు. డైలీ వాళ్ళు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. సంక్రాంతి ఈవెంట్ పిక్స్ పోస్ట్ చేయండి ఇమ్ము అంట. తప్పకుండా ఈవెంట్ కి ముందు పోస్ట్ చేస్తా సోషల్ మీడియా. ఎక్కడున్నాడు ఆ ఫోటోగ్రాఫర్? చూడండి, వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్ చూడండి. ఇంటికి వస్తే వీళ్ళిద్దరు ఎంటర్టైన్మెంట్. తను అది చేస్తా అట్లా ఆడుతూ తిరుగుతుంటాడు. డాక్టర్ సార్ తన పిల్లలు ఉంటే చాలు ఇంకా. ఇమ్ము అండ్ సంజన గారు ఆర్ ద టిఆర్పి కింగ్ అండ్ క్వీన్ అంట మమ్మ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. నువ్వు ఫ్యాన్ మీట్ చేయలేదు కదా ఏమో? లేదు మమ్మ, లేదు, ఇంకా చెయ్యాలి. కలవాలి, అందరినీ కలవాలి. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేయబట్టే కదా. సేమ్ మన ఫ్యాన్ మీట్ చేశారు, తను బాగానే చేస్తాడు, మాట్లాడొచ్చు. అందరు కలిసేలాగా, అంటే ఎవరు మిస్ అవ్వకుండా అందరిని కలిసేలాగా అలా ప్లాన్ చేద్దామని వెయిట్ చేస్తా. సంజనా గారు స్టార్ట్ చేశారు BB9 బికాస్ ఆఫ్ ఎగ్ ఇష్యూ. సీజన్ లేసింది అంట. సీజన్ షేక్ అయింది. ఎగ్ రాణికి జై అంట మమ్మ. థ్యాంక్ యూ. ఒక ఎగ్ తిని సీజన్ లేపడం అనేది మామూలు విషయం కాదు కదా మమ్మ. ఒక్కడే కాదు, ఏమో చేసాం కదా, చాలా చేసాం. అంటే చాలా కష్టపడే వాళ్ళం. సీజన్ అందరు కష్టపడ్డారు నిజంగా. సీజన్ అంటే హిట్ అవడానికి మేమెంత కష్టపడ్డాము, టీం అంత కష్టపడ్డారు. అండ్ అందరూ సంజన మ్యామ్ ప్లీజ్ కెన్ ఐ మీట్ యూ ఇన్ బెంగళూరు అంట. షూర్ ఫ్యాన్ మీట్ పెడతాను, అప్పుడు పోస్ట్ చేస్తాను. హౌస్ లో నువ్వు బాగా ఏం మిస్ అవుతున్నావు అమ్మా? నిన్నే, వేరే ఏమీ లేదు. నిన్ను డెమాన్ ని అంతే, అక్కడ వేరే ఏం మిస్ చేసేలా లేదు. తర్వాత బిగ్ బాస్ ని మిస్ అవుతున్నా. డెమాన్ గారు ఫుల్ బిజీ అయిపోవాలి, కానీ పాపం హెట్టిక్ ఉంది వాడి షెడ్యూల్ మొత్తం. అదే డాన్స్ జోడీ చేస్తున్నాడు, బీబీ జోడీ కూడా చేస్తున్నాడు. మీరు అందరు త్వరలో వాడిని చూడొచ్చు. దానిలో నామినేషన్స్ కి ఎందుకు రాలేదంట. అది ఏం చేయాలి, తన మీద అందరికి ప్రేమ. నన్ను నామినేట్ చేయకపోతే నేనేం చేయాలి బ్రో చెప్పండి.
తనకి అందరి మీద ప్రేమ కాబట్టి ఉమ్, ఎవరు నామినేట్ చేయలేదు. ఉమ్. అందరు ఫేవరెట్ బాయ్, అందుకే నామినేట్ చేయలేదు. డెమోన్ ఈరోజు షూట్ లో ఉన్నాడు బ్రో, అందుకే డెమోన్ ని యాడ్ చేయట్లేదు. కళ్యాణ్కి రిక్వెస్ట్ పెట్టాను, మన వాళ్ళందరికి పెట్టాను, బట్ వాళ్ళు మేబీ వర్క్స్ లో ఉండుంటారు. సో ఇప్పుడు బిగ్ మీరు బాస్ ప్రీ స్కూల్ స్టార్ట్ చేశారా సంజన గారు అవును, బెంగళూరులో? బెంగళూరులో డొంగళూరులో స్టార్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రీమియం డే కేర్ సర్వీస్ స్టార్ట్ అయిపోయింది, పిల్లలు కూడా వచ్చేసారు. మార్చ్ నుంచి ఫిబ్రవరి నుంచి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఎల్కేజీది యూకేజీది స్కూల్ కి బోల్ అంతా వర్క్ ఉంది, ఆ వర్క్ లో బిజీ ఉన్నాను. అది కాకుండా బరువు తగ్గాలి, ఆ వర్క్ లో కూడా బిజీ అవ్వాలి రేపు ఎల్లుండి నుంచి. ఇంకా బరువు తగ్గాలి, సో అన్ని పనులు చేసుకోవాలి. అది కాకుండా పిల్లల్ని చూసుకోవాలి. పొద్దున్న నుంచి స్కూల్ పనులే చేసుకొని కూర్చున్నాను. వీళ్ళు చూడండి ఎట్లా ఆడతారు. ఇమాన్యుల్ గారు, మీ బ్రదర్ చాలా కష్టపడ్డారు మీరు హౌస్ లో ఉన్నప్పుడు. అవును, అందరు చాలా కష్టపడ్డారు, బయట ఉండేవాళ్ళు బాగా ఆడది. మేము లేదంటే ఆడు 10x కష్టపడాలి, బికాస్ మేముంటే ఒక ఫోన్ లో పని అవుతుంది. మేము లేదంటే మన జనాలు కదా, చాలా చాలా కష్టపడ్డారు, అసలు మామూలు కష్టపడలేదు. అవును, తను కూడా చాలా కష్టపడ్డాడు, నా హస్బెండ్ కష్టపడ్డాడు, నమ్మలేకపోతున్నా. అట్లా ఇంకా ఇంకా మమ్మ ఇంకా ఏం లేదు, మీరు ఎంజాయ్ చేయండి లైవ్, నేను వెళ్తాను. ఓకే 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 మమ్మ, సంక్రాంతి తర్వాత మా ఇంట్లో కలుద్దాం. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ సో మొన్న మచ్. సంక్రాంతి షూట్ లో కెమెరామ్యాన్ ఫోటోస్ దిగాడు కదా, నంబర్ పెట్టవా ప్లీజ్? నేను పంపిస్తా, డిజిటల్ కెమెరా వాడు. ఓకే, అన్ని ఫోటోస్ వరుసగా పెట్టు పోవాలి, అవి ఫినిష్ చేయాలి సంక్రాంతి ఎపిసోడ్ వచ్చే ముందు. నేను పెడతా, నేను పోస్ట్ చేస్తా. ఓకే, ఫోన్ చేస్తాను. ఎంజాయ్. సే బాయ్ 1 సెకండ్. బాయ్, థ్యాంక్ యూ మా వాళ్ళందరి కోసం. సార్ హాయ్. Hi, hi. Hi. How are you? Hey, one minute, man. Hey, Zemo. అజైనా, देखो. Hi, bolo. హలో. Hi, bolo. Hi, bro, bolo. ఓకే, ఎంజాయ్. బాయ్ మమ్మ, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళందరి కోసం లైవ్ లోకి వచ్చినందుకు. బాయ్. అది ఇంకా భరణి అండ్ తనూజ బాండ్ గురించి చెప్పండి. భరణి అన్న, నేను అంటే భరణి అన్న గురించి నిజంగానే చెప్పాలి. అంటే ఒక బాండ్కి చాలా మంచి వాల్యూ ఇచ్చే వ్యక్తి భరణి అన్న. హౌస్లో నాన్నగా, ఒక అన్నగా, ఒక అన్న నాన్న, తర్వాత ఫ్రెండ్ కొంతమందికి, సుమన్ అన్నకు కానివ్వండి వీళ్ళకి. సో అలా అందరితో చాలా ఫ్రెండ్లీగా అండ్ స్టాండ్ తీసుకుంటా అలా ఉండేవాళ్ళు. బట్ కొన్ని విషయాల్లో పాపం స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. బట్ తర్వాత బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకొంచెం స్ట్రాంగ్గా మంచిగా ఆడారు భరణి అన్న. సో ఫస్ట్లో అయితే మేము ఇద్దరం సొంత అన్నదమ్ముల్లాగా ఉంటుండే, దాని తర్వాత చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అలా 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 రావటం, అయినా దాని నుంచి బయటపడి ఇద్దరం మంచి మెచ్యూర్డ్గా ఆలోచించి, లేదు తమ్ముడు ఇది గేమ్ కోసమే నాయన, నేను అవునన్న గేమ్ గురించే కదా అలా. సో చాలా మెచ్యూర్డ్ పర్సన్ అండ్ చాలా ఎక్కువ మంచిగా అండర్స్టాండింగ్ చేసుకుంటాడు ఎవరినైనా సరే. సో థ్యాంక్ యూ సో మచ్ భరణి అన్న.